'ఆన్ పావం పొల్లతతు' అంతే అనుకుంటా మరి టైటిల్. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో డబ్ అయ్యి స్ట్రీమింగొచ్చింది. ఓకే. పోస్టర్ చూసాను గానీ, అసలు ఎవరో కూడా గుర్తుపట్టలేదు ఆ పోస్టర్‌లో. కొద్దిగా లోపలికెళ్తే తెలిసింది 'జో' మూవీ సేమ్ కాంబోనే మళ్ళీ ఇంకో మూవీ తీశారని. ఇదైతే బావుంది నాకు. ఇందులో ఫన్ ఉంది, ఫీల్ ఉంది, మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. టోటల్‌గా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది ఈ 'ఆన్ పావం పొల్లతతు.' ఇదొచ్చేసి ఇద్దరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్‌షిప్ ఎలా వెళ్ళింది? డైవర్స్ దాకా వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? మరి చివరికి ఏమైంది అనేది ఉంటది. మెయిన్‌గా ఇక్కడ నేరేషన్ బాగా ఇంట్రెస్టింగ్‌గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్‌తో, ఫన్‌తో, ఫీల్ గుడ్ వేలో తీసుకెళ్ళిన వే నచ్చింది. మ్యారేజ్ లైఫ్ మీద చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఇదొకటి. తెలిసిన స్టోరీనైనా ఎంగేజింగ్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరి మధ్య అసలేమైంది? గొడవలకి కారణాలేంటి? దానికి ఒకరినొకరు ఏమేం చెప్పుకున్నారు అని అటు ఫన్‌తో మంచి సీరియస్ డైలాగ్స్‌తో ఉంది. సో, అలా ఫస్ట్ హాఫ్ బావుంది. ఇక సెకండ్ హాఫ్‌లో లాయర్ క్యారెక్టరొచ్చాక, కోర్ట్ ప్రొసీడింగ్సొచ్చాక సినిమా ఫస్ట్ హాఫ్‌కి మించి ఉందనే చెప్పాలి. ఇక్కడ కూడా ఫన్నుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీనికి తోడు ఎమోషనల్ వేలో క్లైమాక్స్ మంచిగా పండింది. లాయర్ నారాయణన్ క్యారెక్టర్ అండ్ తన స్టోరీ అయితే ఇంకా అదుర్స్. ఈ సినిమా అలాగని జస్ట్ రిలేషన్‌షిప్ గురించి డైవర్స్ చుట్టూ జరిగే ఒక కామెడీ అనో కాదు. చాలానే పాయింట్స్ టచ్ చేశారు. జెండర్ ఈక్వాలిటీతో ఆ ఈక్వాలిటీని మ్యారేజ్ విషయంలో 50, 50 లాగే కాదు 70, 30, 30, 70, 90, 10, 10, 90 కింద కూడా ట్రీట్ చేసుకున్నా కూడా ఈక్వాలిటీయే అని. ఫేక్ ఫెమినిజం, సూడో ఫెమినిజం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ గురించి, రిలేషన్‌షిప్‌లో లవ్వే కాదు స్మాల్ స్మాల్ సాక్రిఫైసెస్‌లో కూడా లవ్ వెతుక్కోవడమే జీవితమని, ఏది గుడ్, ఏది బ్యాడ్ అని మంచి పాయింట్స్ టచ్ చేశారు. ఈ జనరేషన్‌కి యూజ్ అయ్యేలా తీసిన ఒక రామ్ కామ్. నన్నడిగితే మ్యారేజ్ అయినోళ్ళు ఆర్ ఫ్యూచర్‌లో చేసుకోబోతున్నోళ్ళకి ఈ సినిమా బాగా హెల్ప్ అయ్యిద్ది. ఇలాంటివి చాలానే వచ్చాయి. బట్ కొన్ని ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. అందులో ఇదొకటి. స్టోరీ టెల్లింగ్ బావుంది. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరూ యాక్ట్ చేశారు. లాయర్ నారాయణన్ అండ్ తన ఫ్రెండ్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేశారు. బీజీఎం గుడ్. బట్ ఆ సాంగ్సే ఏం కర్మరా బాబు! అని ఇలా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేశా. బట్ సాంగ్స్ దగ్గర దొరికిపోయేలా అయింది. ఫైనల్లీ నాకైతే బావుంది మూవీ. ఇదొచ్చేసి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.